హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? 60 మంది ఈ బెట్టింగ్ బిగ్ బాస్ దండుపాల్యం బ్యాచ్ హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టారండి. కిడ్నీలు, లివర్లు, గుండెకాయలు దొబ్బేయడానికి అనమాట. నిజంగా మామూలు స్కామ్ కాదు, కానీ వీరికి ఎరగని బెట్టింగ్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ హాస్పిటల్ స్కామ్. 5 హాస్పిటల్ పెట్టారు. మేకప్ క్లినిక్, తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా చేస్తామని చెప్పి. సో మామూలుగా ఉండదు. పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఇది చూడండి. నా పేరు సత్తారు, చింతపల్లి గ్రామము, అచ్చంపేట మండలము. నేను టైలర్ని. మా అబ్బాయి నా బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడు. నా పేరు సైదావి. నేను పొలం పనిచేస్తాను. మీ సాయం వల్ల మాకు 2 లక్షలు అందాయి. ఎవరు దయచేసి బెట్టింగ్ ఆడబాగండి. నమస్తే. జస్ట్ 5 రోజులు అయిందండి బాబు చనిపోయి బెట్టింగ్ యాప్ల వల్ల. మీ అందరినీ లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అన్నాను కదా, చేశారు. మీ అందరి సహకారం వల్ల వాళ్ళకి 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. చాలా పేద కుటుంబం. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో పెట్టాను చూడండి. చాలా ఏడుస్తున్నారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడే పెట్టాను జస్ట్. సో ఇప్పుడు ఈ దండుపాల్యం బ్యాచ్లోకి వెళ్ళే ముందు ఇది ఎలా జరిగింది? ఈ హెచ్కే ఈ 60 మంది దండుపాల్యం మన బెట్టింగ్ రాయిళ్ళు అందరూ కలిపి హాస్పిటల్ అంటే సైడ్ ఇన్కమ్. బెట్టింగ్ యాప్లు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇన్ కేస్ బెట్టింగ్ యాప్లు పోతే మనకు ఇన్కమ్ ఉండాలి కదా మన బిగ్ బాస్లో వాళ్ళందరికీ అని చెప్పి హాస్పిటల్స్ పెట్టుకున్నారు. విపరీతమైన డబ్బు. ఒక సిట్టింగ్కి 1 లక్ష రూపాయలు. ఎలాగా? నల్లగున్నోళ్ళని తెల్లగా చేస్తాం. ఎవర్రా చెప్పారంటే ఫస్ట్ మన రైతు బిడ్డగాడు, ఈ కర్రి బిడ్డగాడు ఏం చేశారంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి నల్లగా ఉన్నోళ్ళని తెల్లగా ఇయ్యం, 6 ప్యాక్ 7 ప్యాక్ పొట్టుగా ఉన్నోళ్ళని పొడుగుగా అన్నీ చెప్పి ఆడు చేశారు. వీడియో ఉంటుంది చూడండి. ఇక్కడ ఏం పెట్టకూడదు. ఏం పెట్టినా యూట్యూబ్ ఒప్పుకోదు. మళ్ళీ చెప్తాను, ఏం పెట్టినా యూట్యూబ్ ఒప్పుకోదు. అన్నీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉన్నాయి. దీనికోసం డాక్టర్లు ఎంతమంది వీడియోలు చేశారో చూడండి ఒకసారి. ఆ తర్వాత మన సిరి హనుమంతు, ఈ తల్లి మహాతల్లి ఎన్ని బెట్టింగ్ యాప్లు తయారు చేసిందో చూసాము. ఎన్ని ప్రమోట్ చేస్తుందో. ఏది అమ్మ అబ్బాయికి పుట్టినవి కాదు, అన్నీ ఇల్లీగల్. జిఎస్టీ లేదా అన్నీ ఇల్లీగల్. ఏం చేయలేము, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ బెట్టింగ్ యాప్లు అన్నీ ప్రమోట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో వైజాగ్ బ్రాంచ్ పెట్టుకుంది. హెచ్కే హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఆ తర్వాత మామూలుగా లేదు, అన్నీ దరిద్రం అంతా యూట్యూబ్లోనే ఉంది. ఈ వైజాగ్ బ్రాంచ్కి హర్ష సాయి, ఈ దండుపాల్యం మళ్ళీ బెట్టింగ్ దండుపాల్యం బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ వెళ్ళారు. వెళ్ళి ఆల్ ది బెస్ట్ కొట్టారు. నీకు సగం నాకు సగం. ఊరికినే ఇస్తారా? మళ్ళీ వాళ్ళందరూ వచ్చినందుకు తల 2 లక్షలు డబ్బులు ఊరికినే ఎవరెవరు కదా. ఫ్లైట్ ఛార్జీలు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి మొత్తం ఎంకరేజ్ చేసి డ్యాన్సులు గట్ట వేసి వెళ్ళారు. సో అందరికీ ఆ ముడుపులు అందాయి. హాస్పిటల్ అక్కడ ఓపెన్ అయింది. తర్వాత హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, దీనికి మళ్ళీ బెట్టింగ్ రాయలు దందా. తర్వాత హైదరాబాదు ఇప్పుడే నిన్న జస్ట్ వారం రోజుల్లో దీంతాడి హారిక అని ఉంటారు కదా అమ్మాయి, బిగ్ బాస్ అమ్మాయి ఆ హాస్పిటల్లో పెద్ద రెస్టారెంట్ పెట్టుకుంది. మళ్ళీ హెచ్కే రెస్టారెంట్ అని చెప్పి. నిజంగా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయంటే ఈ హారిక ప్రమోట్ చేసింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. మీ అందరూ చూశారు, ఫెయిర్ ప్లే అని చెప్పి. ఆ ఫెయిర్ ప్లే కంపెనీ నిన్న 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు. జస్ట్ 4 రోజులు అయింది తీసుకెళ్ళిపోయి. ఇలా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అంతా బెట్టింగే. ఇంకేం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు బెట్టింగ్ దందా. వీళ్ళందరూ ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టాలంటే క్లినిక్ హాస్పిటల్, మేకప్ క్లినిక్ హాస్పిటల్, ఇదిగో బ్యూటీ పార్లర్ వేరు. బ్యూటీ పార్లర్ మా అమ్మ, మీ అమ్మ, ఎవరమ్మైనా నడిపించవచ్చు. చదువు రా నాంబిషన్ కొలకొర బ్యూటీ పార్లర్ పెట్టియచ్చు. పసుపు రాయడం, కుంకుమ రాయడం, చందనం రాయడం, అస్కనినాలు, మస్కనినాలు, గోలు పేకడం, గోరు వేయడం, గోరింటాకు పెట్టడం, గోరింటాకు మేకప్, అది శుద్ధ మొక్క అన్నీ. అదంతా కరియాపాకు, గోరింటాకు పత్తి పర్వత అదంతా అది ఎవరైనా చేసుకోవచ్చు. దానికి లైసెన్స్లో అక్కర్లేదు. కానీ మేకప్ క్లినిక్ అంటే ఏంటంటే డెర్మటాలజిస్ట్ ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ అంటే చర్మానికి చెప్తారు ఏదైనా ఇంజక్షన్లు, ప్రిస్క్రిప్షన్లు, మెడిసిన్స్ ఏం చేయాలన్నా, లేజర్ ట్రీట్మెంట్, ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ఏం చేయాలన్నా డెర్మటాలజీ ఉండాలి. డెర్మటాలజీ హాస్పిటల్లో ఉన్నంత లేరు. ఆ పాప ఎవరితో ఉంటుంది హారిక అని చెప్పి. ఆ హారిక అనే పాప డాక్టర్ అని రాసేసుకొని, డాక్టర్ హారిక అట. ఎక్కడ చేసావమ్మా డాక్టరేట్ అంటే డాక్టరేట్ ఏడ్ చేయలేదు, థాయిలాండ్లోని బ్యాంకాక్లోని బ్యూటీ కోర్స్ చేసింది. బ్యూటీ కోర్స్ చేస్తే డాక్టర్ ఎందుకు అవుతారు? ప్రపంచంలో ఎక్కడైనా బ్యూటీ కోర్స్ చేస్తుంటే డాక్టరేట్ ఇస్తారా? ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి పాప అలా డాక్టర్ అనుకునే చేసేస్తుంది. ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అందరికీ సూదులు గుచ్చడం, ఆపరేషన్లు చేయడం, ఆ ఫేస్ సర్జరీ, ఏది ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తుంది. ఫేసు అన్ని దరిద్రం అంతా యూట్యూబ్లోనే ఉందమ్మా. దరిద్రం అంతా మనకి ప్రూఫ్లతో సహా ఆన్లైన్లో ఉన్నా. నేను ఇక్కడ ఏం పెట్టను. వీళ్ళు ఏం చేస్తుంది? ఇంకో అతిపెద్ద దంద ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నారు. అమ్మ నల్లగా ఉన్నావా? తెల్లగా అయిపోవడానికి ఇదిగో సక్లా 500 mg క్యాప్సూల్స్ వాడు. తర్వాత డెమ్లాటా 600 mc క్రీమ్ రాసుకో. తర్వాత స్కాటాడెల్లా
డోక్లా అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇదిగో ప్రిస్క్రిప్షన్ చూడండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీళ్ళు డాక్టర్లా రాయడానికి అలాగా అవుతుందా? డాక్టరే రాయాలి, ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలి. కానీ వీళ్ళు ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ డాక్టర్లే మొత్తం అంతా. అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు, బిగ్ బాస్ ఆ షోలోని ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చాక డాక్టర్లు అయిపోతున్నారు. బెట్టింగ్ లేదా డాక్టర్స్ అయిపోతున్నారు. అయిపోయాక సార్ ఎక్కడ కొనుక్కోవాలంటే మందే ఉందమ్మా అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అమీర్పేట ఉంటుంది కదా, అమీర్పేట కోటిలోని 10 రూపాయల క్రీములు అమ్ముతారు. మీరు చూసే ఉంటారు రోడ్డు మీద. ఆ క్రీములు ఇలాంటి క్రీములు కొనుక్కుంటున్నారు, 10 రూపాయల క్రీమ్ కొనుక్కుంటున్నారు. 2 రూపాయలు పెట్టి స్టిక్కరింగ్ చేసేసి, ఇదిగో స్టిక్కర్ ఇలా పెట్టేసి స్టిక్కర్ పెట్టేసి 1000 రూపాయలు అమ్ముతున్నారు క్రీమ్. 10 రూపాయలు కొంటున్నారు, 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అలాంటి క్రీములు ఆన్లైన్ వాళ్ళే. మళ్ళీ ఆ క్రీమ్ మీద హెచ్కే మేకప్ పర్మనెంట్ సొల్యూషన్ క్రీమ్ 100% 100కి. నల్లగా ఉన్నోళ్ళు తెల్లగా అవుతారు, పొట్టిగా ఉన్నోళ్ళు పొడుగుగా అవుతారు, సన్నంగా ఉన్నోళ్ళు లావుగా అవుతారు. ఎలాంటి ఎన్ని లేవు మన ఇండియాలోని. కాకపోతే ఇక్కడ ఎందుకు పట్టట్లేదు సార్, ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు అంటే, ప్రమోషన్ చేసింది 60 మంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ బిగ్ బాస్ నుంచి వచ్చేవాళ్ళు, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ప్రమోషన్కి 2 లక్షలు. ఎవడొచ్చినా ప్రమోషన్ చేసుకో 2 లక్షలు. మొత్తం మీరు చూసుకోండి, ఆ వీడియోలన్నీ దరిద్రం వీడియోలన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోయిన. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్స్కి దండలు గట్ట వీళ్ళెన్నే. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పటి వరకు ప్లాస్టిక్ సర్జరీలు, ఈ మేకప్లు గీకప్లు చేశారు. మొహం చాలామందికి నాశనం అయిపోయింది. మొహం నాశనం అయిపోయింది, డబ్బులు పోయాయి. సిట్టింగ్కి 1,00,000 ఏం పర్వాలేదు, పోతే పోయింది. వాళ్ళు దోలకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి పోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, హాస్పిటల్స్ పెట్టారు. హెచ్కే హాస్పిటల్స్ ఏం చేస్తారు సార్ అంటే, కిడ్నీలు గట్ట తీసుకొని అమ్మేసుకోవడం. ప్రపంచంలో ఎక్కడైనా హాస్పిటల్లో అంగరంగ వైపు 60 లక్షలు ఖర్చు పెట్టి పెట్టారు. హాస్పిటల్స్కి ఎక్కడైనా డీజేలు, క్యాబరా డ్యాన్సులు, ఆ తర్వాత ఆ చీర్లు గర్ల్స్తో ఓపెనింగ్ చేస్తారా? ఇదేమైనా ఐపీఎల్ మ్యాచా లేదంటే సినిమా ఫంక్షనా? సినిమా ఫంక్షనా, ఆడియో ఫంక్షనా, ఐపీఎల్ మ్యాచ్? చీర్ గర్ల్స్ దేనికి? ఏదో హాస్పిటల్కి చీర్ గర్ల్స్ మొత్తం 60 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి చప్పట్లు కొట్టడం. దాన్ని అలా చేయకూడదు. హాస్పిటల్స్ ఎప్పుడు మనం అలా ప్రమోషన్ పెట్టి చేయకూడదు. ఈ ఆపరేషన్ నేను చేయించుకున్నాను, ఈ మెడికల్ వాడాను, మెడికల్ సంబంధించింది ఎప్పుడు చేయకూడదు. చట్టరీత్యా అన్నారు, మెడికల్ కౌన్సిల్ చూస్తే బొక్కలు వేసేస్తుంది మొత్తం 60 మందిని తీసుకెళ్ళి. చాలా చాలా అన్యాయం. ఇప్పుడు వీటి గురించి డాక్టర్లు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాకపోతే ఆ డాక్టర్లు మాట్లాడింది ఎవరికి వినబడట్లేదు. ఎందుకంటే డాక్టర్లు చిన్న కదా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన డాక్టరు చెప్తే ఎవరు వినట్లేదు. కానీ ఈ దీప్తి సునాయన 40 లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లోని, తర్వాత యూట్యూబ్లోని నేనుంది. ఈ అమ్మాయి ఏమైనా డాక్టర్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి మేకప్ త్వరగా బొగ్గలు వేస్తాను, కొంచెం తెల్లగా అయిపోయాను, నా చింపు చీనికిను అంటుంది. నమ్ముతారా? నమ్ముతున్నాం, వెళ్తున్నాం, 1,00,000 రూపాయలు దబ్బెట్టుకుంటున్నాం, నల్లగా తిరిగి వస్తున్నాం. ఆ తర్వాత చూసుకుంటే దీంతడి హారిక, ఈ దీప్తి సున్నా, ఈ తర్వాత ఈ మొత్తం పత్రికలు శ్రీ హనుమంత్, తర్వాత గీతూ రాయలు, గీతూ చౌదరి, ఆతులు అందరూ అక్కడికే వెళ్తున్నాం ప్రమోట్ చేయడం. 61 అయితే అనుకోండి, 60 మంది, ప్రతి ఒక్కరికి 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్నారు. మన హర్ష సాయి, ఇప్పుడు హర్ష సాయికి ఏమైనా తక్కువ ఫాలోయింగ్ ఉందా? మన దేవుడి కింద దైవ సహాయం కింద చూస్తారు. ఆడే ఓపెనింగ్కి వెళ్ళి ఓపెనింగ్ చేస్తారు. రిబ్బన్ కటింగ్ అంతా ఆనే. మన ఈ బెట్టింగ్ వాళ్ళందరికీ పెద్ద బెట్టింగ్ దందా రాయుడు కాబట్టి రిబ్బన్ కటింగ్ చేశారు. రిబ్బన్ కటింగ్ చేసేసి ఆడిచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు హర్ష సాయి వెళ్ళారని వెళ్తారా హాస్పిటల్కి? హర్ష సాయిలు అంటాడు ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్ 60 ఉంది, మొత్తం అంతా కలిపి దగ్గర 50 కోట్ల ప్రమోషన్ అంతా అక్కడికి వెళ్తుంది. అందరూ చూసి వెళ్ళడం. అప్పుడు ఏమైనా చేస్తున్న వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ సక్యంగా చేస్తున్నారా? 10 రూపాయలది 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు అవ్వకపోతే మనం కోటీశ్వర్లు అంతా. నెలకి ఆన్ యావరేజ్గా 15 కోట్లు దొబ్బుకి వెళ్ళిపోతున్నారు. 15 కోట్లు దబ్బి 60 మందికి ప్రమోషన్ చేస్తున్నందుకు అడిగినోడికి అడిగినంత. నువ్వు ప్రమోషన్ చేస్తావా? ఎంత కావాలి? 5 లక్షల? ఓకే, వచ్చి జస్ట్ క్లినిక్లోని ఒక రీల్ నీ ఛానల్లో పెట్టాలి అంతే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవన్నిటికీ ప్రాబ్లము బిగ్ బాస్ హౌస్ అండి. అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను, మన నాగార్జున గారికి మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే బిగ్ బాస్ హౌస్ నుంచే పడుతుంది సార్. ఇక్కడ ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మేకప్లు నడుపుతుంది బిగ్ బాస్ వాళ్ళు, ప్రమోషన్ చేస్తుంది బిగ్ బాస్ వాళ్ళు. 80% ఆఫ్ బిగ్ బాస్ ఈ మన వాళ్ళు అయితే ఉన్నారో ప్రమోట్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లోని 10 లక్షలు అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలు ఎన్నో రీల్స్, ఎంతో కంటెంట్, ఎంతో ట్రావెలింగ్, ఎన్నో జోకులు, ఎన్నో కష్టపడితే
10 లక్షల ఫాలోవర్స్ నాకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అలా కాలు పెట్టి బయటకు వచ్చేసరికి ఒక్కొక్కరికి 15 లక్షలు చిటికలో వచ్చేస్తున్నాయి. ఇన్స్టెంట్ ఫేమస్ అయిపోతున్నారు. ఆ ఇన్స్టెంట్ ఫేమస్ అయిపోయినాక మీ అమ్మాయి లేదా తోపులు, మేము పెద్ద మోనార్క్ మొహంలో ఇంకా మమ్మల్ని తిరగలేదు, మేమే పెద్ద స్టార్లు అనుకొని వెర్రవేగి బయటకు వచ్చి ఆ స్టార్డమ్ని కాపాడే ప్రయత్నంలో బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, ఇలాంటి దందాలు దిక్కుమాలిన పనులన్నీ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నానండి నాగార్జున గారు, నాలాంటి వాళ్ళు మీకు దొరకలేదా ఎక్కడైనా? నేను బూతులు ఆడుతాను, మీరు బీపులు వేసుకోవచ్చు, బూతులు ఆడేటప్పుడు బీ అని వేసుకోవచ్చు, కానీ బెట్టింగ్ యాప్లు జనానికి హాని కలిగించేవి ఏ రోజు చేయను, ఎప్పుడు చేయను. నాలాంటి వాళ్ళు మీకు దొరకరా అండి? మీరు ఒక్క క్యారెక్టర్ టెస్ట్ అని పెట్టండి, సైకాలజీ టెస్ట్ అని పెట్టండి ముందు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు. క్యారెక్టర్ టెస్ట్ పెట్టి ఒక్క ఫామ్ మీద మేము బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయం, ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేయం, ఎటువంటి ప్రజలకు నష్టం కలిగించే ప్రమోషన్స్ మేము చెయ్యం, బిగ్ బాస్ హౌస్ నాగార్జున సైన్ చేసేస్తారు. బిగ్ బాస్ రెప్యుటేషన్ని మేము పాడు చెయ్యం. ఒక సైన్ చేసుకొని ఒక పత్రం పెట్టుకోలేరు? ఏదైనా అయితే ఫస్ట్కే మీరు ఏమంటారు, బిగ్ బాస్ కన్సిస్టెంట్ అంటారు, కానీ వాళ్ళు ఎవరికైనా తెలుసా వాళ్ళకి అడ్రస్ ఉందా? వాళ్ళకి అడ్రస్ బిగ్ బాస్ అవుతుంది కదా. ఎవరైనా చూడండి వాళ్ళ బయోలోని 10 లక్షల ఫాలోవర్స్, 20 లక్షల ఫాలోవర్స్ బిగ్ బాస్ ఫోర్త్ ప్లేస్, 5th ప్లేస్, సీజన్ 4, సీజన్ 2, బిగ్ బాస్ అనే పెట్టుకుంటారు అడ్రస్. దానికి రెస్పాన్సిబిలిటీ మీరు అవుతారు కదా, ఇంకెవరు అవుతారు? ఒకసారి పేజీలు ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ ఆ పేజీల్లో చూసుకుంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. ఒక్క బెట్టింగ్ యాప్కైనా అమ్మ అబ్బకు ఊరికి పెట్టిన పేర్లు ఉన్నాయి, జిఎస్టీ లేవు, ఏమీ లేవు. చెప్పండి, రోజుకు 3-4 ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈరోజు నేను 2 లక్షలు ఇచ్చాను కదా, ఆ వీడియో చూశారు కదా, ఆ ప్రాణం పోయిన ప్రాణం మళ్ళీ భూమి మీదకి వచ్చి నేను ఇదిగో ఈ పలానా హర్ష సాయి ప్రమోట్ చేసిన లోటస్ 365 10 మ్యాచ్ ఆడి చచ్చిపోయిందని చెప్తేనే తప్ప మనం ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయలేం. రైట్? అవునా కదా? ఇప్పుడు అంతా అదే జరుగుతుంది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చనిపోయిన ప్రాణాలకి ఎవరైనా వీళ్ళు డబ్బులు ఇస్తున్నారా? నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు, వాళ్ళతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. అయ్యా బాధపడకండి అయ్యా, నా కొడుకు దూరం అయిపోయాడు. ఆయనే మాకు ఇది అనుకున్నామయ్యా, సంపాదించి పెడతాడు అనుకున్నామయ్యా, ఎంత ఘోరం అయిపోయిందయ్యా నాకు. బాధపడకండి. హెచ్కే క్లినిక్ మేకప్ సెంటర్లో ఒక దందా అయితే ఇన్ని రోజులు ఒక సిట్టింగ్కి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారండి. 10 రూపాయల క్రీమ్ని 100 రూపాయలకు 1000 రూపాయలకు అమ్ముతున్నారండి. మొత్తం మాసం నెలకి 15 కోట్లు. అన్ని డాక్యుమెంట్లతో సహా, ప్రూఫ్లతో సహా చాలామంది డాక్టర్లు న్యూస్ ఛానళ్ళకి వెళ్ళి వీడియోలు చేశారు. దయచేసి చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను ఈ వీడియో. నేను ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక డాక్టర్ గారు, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు పూర్తిగా వివరాలు, ప్రూఫ్లతో సహా, చెక్ బుక్లు, డేట్లతో సహా వాళ్ళు పెట్టారు. ఒకసారి వెళ్ళి మాట్లాడండి. చాలామంది డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. మెడికల్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నాయో యాక్షన్ తీసుకుంటున్నారో, డెర్మటాలజీ లేకుండా వీళ్ళు జస్ట్ డాక్టర్ అని రాసేసుకొని నాంబిషనగాలి. సో ఇప్పుడు మీరు నష్టపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్లినిక్లో ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు తీసుకెళ్ళి మీరు 1,00,000 రూపాయలు క్లెయిమ్ చేసుకోండి. వెళ్ళి ఇవ్వండి. ఎవరంటే కోర్టులో కేసేస్తామని చెప్పండి, ఆలేస్తారు సచ్చినట్టు. 1,00,000, 2 లక్షలు, 1,50,000, 50,000, 60,000 లేజర్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, బొంగులో ట్రీట్మెంట్, వీళ్ళు ఏమైనా డాక్టర్లు అయితే అనుకోవడానికి కాదు కదా. దయచేసి క్లెయిమ్ చేసుకోండి. ఈ 5 హాస్పిటల్ అనేది పెట్టకూడదు. మెడికల్ మాఫియా అనేది చాలా ఉంది. మళ్ళీ వీళ్ళు కొత్తగా వచ్చారు. హాస్పిటల్కి ప్రచారం ఏంటో నాకు తెలియగలుగుతాను. మీరు ఏమైనా చేస్తుంది ఫ్రీగా ఫ్రీ పేద సేవ అయితే ప్రచారం చేయడానికి చేసేది దందా, లంగా పని, మాఫియా, కిడ్నీలు కోసేసి అమ్మేయడాలు, వీళ్ళు నమ్మడానికి వీల్లేదు. వీళ్ళకి బెట్టింగ్ యాప్లు చేసుకొని డబ్బులు సంపాదించడానికి ఐపీఎల్ సీజన్లో డబ్బులు లేవు. ఓన్లీ ఇప్పుడు మిగిలింది మాఫియా ఒకటి. హాస్పిటల్ మాఫియా మీద పట్టారు. హాస్పిటల్లో విపరీతంగా డబ్బు సంపాదించవచ్చు. మీ అందరికీ తెలుసు, ఠాగూర్ సినిమా చూశారు కదా చిరంజీవి గారిది. చాలా హెచ్కే హాస్పిటల్ రావడానికి వీల్లేదు. వీళ్ళు లైసెన్స్లో గట్ట జాగ్రత్త చూడండి, అబ్జర్వ్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే చట్టరీత్యా అన్నీ కరెక్ట్. మన దేశంలో ఏదైనా అయిపోదమ్మా చిటికలోని. ఎలాంటి పేపర్ అయినా డబ్బులు ఇస్తే ఇచ్చేయచ్చు. ఆల్రెడీ బోల్డ్ సంపాదించారు కాబట్టి మేకప్ క్లినిక్ల మీద. అయినా మీరు ఏదైనా చేసినా పేదవాడు ఉసురు ఊరికినే తగలదు. అన్యాయంగా మోసం చేసింది ఎలా ఈ చేత్తో వచ్చింది ఆ చేత్తో పోతుంది. నిజంగా ఈ బెట్టింగ్ మాఫ్ మొత్తం ఈ విష సర్కిల్ అందరూ ఇదే కారణం. ఓకే, ఈ వీడియో ఎంతతో సమతో. రేపు తిరిగి మరో బెట్టింగ్ దందాతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.